దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీకంగా ఆధ్యాత్మికంగా దేవుడే మన మధ్యలోనికి వచ్చి మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఆత్మీకంగా శారీరకంగా దైవికంగా స్థిరపరుస్తూ దేవుడే డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్కు వినడానికి ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా? మనందరితో దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి సమూయేలుకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరమందు కాపురం ఉండేను. ఇక్కడ దేవుడు ఒక రాజు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది దావీదు రాజు. దావీదు రాజులకు నలుదిక్కుల శత్రువుల మీద విజయం ఇచ్చి తనకు నెమ్మదినిచ్చి తన నగరమందు కాపురం ఉండే విధంగా ఇక్కడ దేవుడు అద్భుత కార్యం ఒక దావీదు పట్ల దేవుడు చేయడానికి గల కారణం ఏంటో మనతో ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే నలుదిక్కుల శత్రు సైన్యం మీద విజయం ఇచ్చాడు. దావీదు ఫిలిస్తీన్ల మీదకి, అమోరీయుల మీదకి, సిరియానుల మీదకి, మోయాబీల మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా బైబిల్ లేఖన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ నలుదిక్కులు తన చుట్టూ ఉన్న ప్రాంతాలు ఈ శత్రు సామ్రాజ్యాల మీద దావీదు విజయం పొందుకోవడానికి గల కారణం దేవుని యొక్క సహాయం. ఆ శత్రు ఎందుకంటే దావీదు ఎక్కువగా దేవుని స్తుతించేవాడు. తను మొదటిగా పనివాడైనప్పటికీ కూడా, తను మొదటిగా గొర్రెల కాచే కాపరైనప్పటికీ కూడా దేవుడు తనను రాజుగా ఉంచిన తర్వాత కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడేవాడు. దేవుని నామాన్ని మహింపరచడానికి, దేవుని నామాన్ని హెచ్చించడానికి, దేవుని స్తుతించడానికి ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉండేవాడు. ఆయన ఒక మంచి స్థితిలో ఉన్న, మంచి స్థాయిలో దేవుడు పెట్టినప్పటికీ కూడా, తనకు ఒక మంచి ప్రశాంతమైన నెమ్మది జీవితాన్ని ఇచ్చినప్పటికీ కూడా దేవుని స్తుతించడానికే సిద్ధపడుతూ, దేవుని ఆరాధించడానికి ఎప్పుడు ఇష్టపడుతూ, దేవుని నామాన్ని గొప్ప చేయడానికే ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉన్నాడు. కనుకనే ఇంకా దేవుడు తనకు విజయం ఇచ్చి నలుదిక్కులా కూడా శత్రు సామ్రాజ్యాల మీద తనకు విజయం ఇచ్చి నెమ్మదినిచ్చాడు. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా దేవుని నామాన్ని మహింపరచడానికి ఎప్పుడు సిద్ధపడుతూ ఉన్నప్పుడు, దేవుని చిత్తం చేయడానికి ఎప్పుడు కూడా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నప్పుడు దేవుని శత్రువుల మీద మనకు విజయాన్ని ఇస్తాడని, నలుదిక్కులో మనల్ని విస్తరింప చేస్తాడని, నెమ్మదినిచ్చి ప్రశాంతతలో ముందు కొనసాగించి మనం నివసించే విధంగా చేస్తాడని నమ్మి ఈ వాగ్దానం ద్వారా విశ్వసించి ఆత్మీయంగా దైవికంగా మనందరం కూడా ముందుకు కొనసాగుదాం. కాబట్టి ఏ శోధన, ఏ వ్యతిరేకత మన మీదకి వచ్చినా దావీదులకు చూపిన శాశ్వతమైన కృప నీకును చూపుతానని వాగ్దానం చేశాడు. కనుక దావీదుకి ఏ కృప అయితే ఉన్నదో ఈరోజు నీకు నాకు కూడా దేవుడు అదే కృప చూపుతాడు. కాబట్టి దావీదు హృదయానుసారుడు, అంటే దావీదు హృదయము దేవుని హృదయము కలిసి ముందుకు వెళ్తూ ఉండగా ఈరోజు దేవుని హృదయం తెలుసుకుందాం, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ దావీదు దేవుని స్తుతించడానికి ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉన్నాడు. సమయానుకూలంగా ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతి సమయంలో దేవుని స్తుతించడానికి సిద్ధపడుతూ ఉండగా ఇంటి కార్యం దావీదు పట్ల జరుగుతూ ఉండగా మనం కూడా దైవికంగా తప్పనిసరిగా ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ దైవిక దీవెనలు పొందుకుందాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మీరు వాగిస్తున్న బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో ఈ వాక్ వచనాన్ని బిడ్డల పట్ల మూడిపరిచయ్యా. ప్రతి వాగ్దానం ప్రభా ఇస్తున్న ప్రతి ఒక్క వాక్కు బిడ్డలకి అద్భుతమైన కార్యాలు జరిగించే విధంగా ఈ ఉదయకాలం వాగ్దానం సహాయం చేయండి. వారు నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా, శత్రువుల మీద విజయం పొందుకున్నట్లుగా మీరే గొప్ప కార్యాలు జరిగించండి. నలుదిక్కులా విస్తరింప చేయండి ప్రభా. నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా కొన్ని గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగాలి. సేవకులు, సంఘాలను ఆశీర్వదించండి. దేశ అధికారులను దీవించండి. ఆర్థిక పరిస్థితులు, అప్పుల బంధకాలు, నిరుద్యోగం, ఎంతమంది అయితే చదువు లేక అనారోగ్యం, అప్పుల బంధకాలు ఉంటున్న ప్రతి ఒక్కరికి విడుదలిచ్చి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామం గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం. దేవుని బిడ్డ, రేపటి దినం ఆదివారం మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరచడానికి సంఘంగా కూడదాం, సమూహంగా దేవుని నామాన్ని మహింపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.